Hi guys, welcome back to Sam's Scope Learning. First of all, sorry guys, candidate registration ప్రాసెస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. ఏపీ సెట్ స్టెప్ 2 వచ్చేసి అప్లోడెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేస్తే వాటిని వెరిఫై చేస్తారు. 27 అంటే ఈ రోజు నుంచి 3 వరకు వెరిఫై చేస్తారు. మీరు సపరేట్గా ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవసరం లేదు. మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైనా చేంజెస్ ఉంటే అప్లోడ్ చేసి ఉంటారు కదా, వాటిని వెరిఫై చేస్తారు. సపరేట్గా మీరేమి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో కానీ మీరు ఇక్కడ ఒకటి చెక్ చేసుకోవాలి, మీ అప్లికేషన్ అనేది వెరిఫై అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, యువర్ సర్టిఫికేట్స్ ఆర్ అండర్ వెరిఫికేషన్ అని. లేదా ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతే యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ అనే స్టేట్మెంట్ ఇస్తారు. సో అలా చెక్ చేసుకోండి. కానీ కొంతమందికి సెకండ్ వరకు ఆ స్టేట్మెంట్ అనేది రాదు, వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని ఉండదు. సో వాళ్ళు భయపడతా ఉంటారు. భయపడకండి గాయ్స్, ఖచ్చితంగా 3 లోపు అందరి సర్టిఫికేట్లు అనేవి వెరిఫై అవుతాయి. లేదు మాది అవ్వదు అని భయపడితే మీరు హెచ్సిఎల్కి వెళ్ళి, హెచ్సిఎల్ మీన్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోండి. సో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్ని 2 సెట్స్ జిరాక్స్లు తీసుకొని వెళ్ళండి అండ్ ఫోటో కాపీస్ 4 తీసుకొని వెళ్ళండి. వెబ్ ఆప్షన్స్ అనేవి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ నుంచి 4 వరకు ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరు వెళ్ళాలి? సో ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నారో, అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. వాళ్ళకి కొన్ని డేట్స్ ఇచ్చారు గైస్. ఇప్పుడు ఆ డేట్స్ చూద్దాం ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని. సో మనం ఇక్కడ నోటిఫికేషన్లో గమనిస్తే, సో ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 2nd and 3rd హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. సో మీరు ఇక్కడ ఒకటి గమనించాలి గైస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలోనే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోనే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి, అక్కడే మీకు చేస్తారు. ఇంకా ఏ హెల్ప్ లైన్ సెంటర్ కాడ మీకు వెరిఫికేషన్ చేయరు. నార్మల్ కేటగిరీలో వాళ్ళు ఉన్నారు, స్పెషల్ కేటగిరీ సంబంధం లేక నార్మల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిక్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మటుకి 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి అన్ని సర్టిఫికేట్స్ని అండ్ ఫొటోస్ 4 కాపీస్ తీసుకెళ్ళండి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా కావాలంటే వాళ్ళు చెప్తారు. అండ్ లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మిస్టేక్స్ ఉన్నాయి, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉన్నాయి, లేదు క్యాస్ట్ సర్టిఫికేట్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఇలా ఎవరైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫై అవ్వదు అని భయపడతా ఉన్నారో వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోండి, ప్రశాంతంగా సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోండి. అండ్ సర్టిఫికేట్స్ ఎవరైతే క్లారిటీగా అప్లోడ్ చేయలేదో, సో అవి రిజెక్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి, మీకు నా సర్టిఫికేట్ వెరిఫై అవ్వలేదు అని ఎలా తెలుస్తుందంటే 27 to 3rd ఈ గ్యాప్లో మీకు మెసేజ్ చేస్తారు, అంటే సర్టిఫికేట్స్ అనేవి రీఅప్లోడ్ చేయండి అని మెసేజ్ వస్తుంది. సో మీకు గనక సర్టిఫికేట్స్ని రీఅప్లోడ్ చేయమని మెసేజ్ వస్తే వెంటనే రీఅప్లోడ్ చేసేయండి గైస్. లేదు అనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోండి, వాళ్ళు వెరిఫై చేసేస్తారు. సో ఈ మెసేజ్ని మీరు 3rd వరకు గమనిస్తూ ఉండాలి. సో అది గైస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి. Thanks for watching. Do like and subscribe to my channel.